అమ్మ ఎట్లుందమ్మా చీర? చీర బాగుంది. మంచిగా మంచిగా లేవు అసలు ఇత్తలేరు మంచి ఇత్తలేరు అంటారు కదా. లేదు, ఇప్పుడు క్లాత్ బాగుంది, బార్డర్ వచ్చింది, మళ్ళీ అందరికి ఒకటే కలర్ కాబట్టి బాగున్నాయి చీరలు. క్లాత్ కూడా బాగుంది. వేరే వేరే కలర్ ఇస్తే మంచిగా ఉంటది అంటారు కదా. లేదు లేదు, ఒకటే కలర్ అయితేనే బాగుంటది అందరికి. చేసుకోవడానికి మాకు ఉంటది. పండగ పండుగలకు మీటింగ్ లెక్క వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ తీసుకొని చేసుకొని వెళ్తాం. ఆ చీరలు బాగానే ఉన్నాయి. లేదు, పొలాలకు కట్టేటట్టు లేదు, మంచిగా కట్టుకునేటట్టే ఉన్నాయి, బాగున్నాయి. క్లాత్ కూడా బాగుంది. కూడా గుర్తించవచ్చు. అందరు గ్రూప్ మీటింగ్ వచ్చినప్పుడు అదే సారీ కట్టుకుంటే వీళ్ళు మహిళా సంఘంలో ఉన్నారని కూడా గుర్తించుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తారు కదా. ఈ ప్రభుత్వము ఈ మహిళలకి ఇది ఇచ్చిరు, ఇది ఒక యూనిఫామ్ అన్నట్టు వాళ్ళకు కూడా గుర్తుంటది. ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తారు కూడా. అంటే టైం అనేది ఒక్కసారి కూడా ఉండదు కదా, అది రెడీ చేసేసరికి కొంచెం లేట్ అయింది. కాకపోతే ఇప్పుడు ఇచ్చిర్రు, ఎక్కడికి అయితే ఇచ్చిర్రు తృప్తి ఉంది చాలు. చేనేత చీరలు అని చెప్పినాం సార్, అందుకనే జనాలకు తృప్తి ఉంది. సంఘాల వారికే ఇస్తున్నారు కాబట్టి, మేము మహిళా సంఘాలలో ఉన్నాం కాబట్టి అని గుర్తింపు జరిగింది మాకు దీని వలన. దీని ద్వారా ఏంటంటే మహిళలు సంఘంలో లేని వారు కూడా ఇప్పుడు సంఘంలో చేరడానికి కూడా కొంచెం ముందుకు వస్తారు. బాగుంటదని యూనిఫామ్లనే కాదు, దేనికైనా ఇప్పుడు గ్రూప్ల పైన ఏదైనా ఇందిరా మహిళా శక్తి ప్రకారమే ఏదైనా ప్రిఫరెన్స్ సంఘాల పైన ఇస్తారు కాబట్టి చాలా మంది సంఘంలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సంఘాలు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా 10 లక్షల లోన్లు ఇస్తున్నాము, రుణమాఫీ అంటే అలాగే రుణం లేని లోన్లు ఇస్తున్నాం అంటారు. సో ఇస్తున్నామా? నిజంగా ఇస్తున్నారు. సంఘానికి 5 లక్షలకి వడ్డీ లేని రుణమే వర్తిస్తుంది. తీసుకున్నారు వడ్డీలు కూడా, విఎల్ఆర్ కూడా రిటర్న్ వచ్చేసింది, తీసుకున్నారు. ఇప్పుడు సంఘాల వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా ఇప్పుడు మెంబర్స్ కి లోన్ కూడా ఇస్తున్నాం. అట్లా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి కూడా సంఘాలు ఉండే సార్, మాకు లోన్ వచ్చేసింది, మీరు దానితో వచ్చేసారు సార్. మేము తీసుకున్నాం, 1 లక్ష వరకు అని తీసుకున్నాం సార్. వడ్డీలు వచ్చినాయి, మాకు ఇటుకే సంతోషం సార్. చాలా రిటర్న్ వచ్చినాయి సార్, మాకు బాగా ఇప్పటికైనా తీసుకుంటున్నాము. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల వడ్డీలు వచ్చినాయి. ప్రతి సభ్యురాలకు కూడా వారి ఖాతాలో వేసేసినాం డబ్బులు. ఏం సతాయిస్తలే. లోన్లు ఎన్నంటే అన్ని ఒక సంఘానికి 20 లక్షల లోన్ ఇస్తున్నారు. ఉన్న బ్యాంకులు అయితే ఫుల్ సపోర్ట్ ఉన్నాయి. ఇక్కడనైతే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటది, ఇస్తున్నాం. అవుతున్నారు వాళ్ళకు షాప్స్ పెట్టుకున్నారు ఎంటర్ప్రైజెస్ కింద. కిరాణా షాపులు గాని, బట్టల షాపులు గాని, మళ్ళా మార్కెట్ గాని, ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి మంచిగా షాప్స్ పెట్టుకొని మంచిగా నడుపుకుంటారు. మంచిగా లోన్లు తీసుకుంటున్నారు, కడుతున్నారు. వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నారు. అయితే చీరలు ఇచ్చారు కదా, అయితే ఏమంటారు అంటే బీఆర్ఎస్ చీరలు తీసుకోరు, ఒక చేతితో ఇంకో చీరతో 2500 ఏమైనాయి, 6000 పెన్షన్లు ఏమైనా అడుగురు. మళ్ళీ మీకు ఆ కోపం లేదా? మళ్ళీ ఒక్కొక్క పథకం అమల్లోకి వస్తుంది కదా సరే, ఒకటి తర్వాత ఒకటి అమల్లోకి వస్తుంది. ఆల్రెడీ కరెంట్ బిల్లు మాఫీ వచ్చింది, ఇప్పుడు బతుకమ్మ చీర ఇచ్చిరు, ఆల్రెడీ ఫ్రీ బస్సు వాడుకుంటున్నాం. ఒక్కొక్క పథకం అమల్లోకి వస్తుంది. ఆయన అమలు మొత్తం అయిపోయేసరికి అన్ని కూడా చేసేస్తాడు. కోపం ఎందుకు? ఇక ఒకటి చేస్తున్నాడు కదా. ఇప్పుడు మనకు తినడానికి సన్న బియ్యం ఇస్తున్నాడు. మహిళా సంఘాల గురించే మాట్లాడుతున్నాడు. ప్రతి మీటింగ్ పెట్టని మహిళా సంఘాల సభ్యులనే ఫస్ట్ గుర్తు చేస్తున్నాడు. మొగలు కోపమైన ఇంట్లో మొగలు ఆడవాళ్ళు కలిసి ఉంటారే కదా కుటుంబం అంటే. ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అయితే మంచిగా మహిళలు సంతోషంగా ఉన్నారు. మేము సంతోషంగా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగానే ఉంటారు కదా. మేము బాగుంటే భర్తలతో బాగుంటారు, మా పిల్లలు బాగుంటారు, అందరు బాగుంటారు కదా. వాళ్ళతో ఆరోగ్యం బాగుంటే ఇల్లు బాగుంటది. మా పిల్లలు ఆరోగ్యంగా, మా భర్త ఆరోగ్యంగా, మా తోటి చెల్లెళ్ళు అక్కలు అందరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఇచ్చింది కదా సార్, మళ్ళీ అక్కడ మండలి నుంచి ఇచ్చినాము. ఆల్రెడీ స్కూటీలు ఇచ్చినాము. మరి ఆటోలు కూడా ఇచ్చినాము. కలెక్టర్ ఆఫీస్ లో ఇనాగ్రేషన్ కూడా జరిగింది, కలెక్టర్ సారు చేసిండు. మళ్ళా ఫిష్ మన చేపల బండి కూడా ఇప్పించినాము. మా మహిళా సంఘం నుంచే, మన మండలి నుంచి, దొమ్మకొండ మండలి నుంచే చేపల బండి కూడా ఇప్పించినాం. వాళ్ళు కూడా చాలా అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళు ఫోన్ చేసి అడిగితే కూడా అక్క మేము
చాలా పెట్టుకున్నాము, ముందుకొచ్చిన మక్కని సంఘాలల్లో ఎత్తుకున్నా కట్టుకుంటున్నా. సబ్సిడీ వచ్చింది 6 లక్షలు, 6 లక్షల సబ్సిడీ వచ్చింది. చాలా బాగుపడ్డారు వాళ్ళు అయితే. సంతోషంగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు. కాంగ్రెస్ వచ్చి నుంచే వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చి నుంచే మనకు వస్తున్నాయి. అంతకుముందు ఏం రాలేవు, ఇప్పుడు వస్తున్నాయి. అవి లోన్లు అప్పుడు ఇచ్చినాయి, కానీ ఇప్పుడైతే ఇంకా మంచిగా ఇస్తున్నాయి. ఇస్తున్నారు, తొందరగా ఇస్తున్నారు. ఇంతకు ముందు అంటే ఇక కొంచెం లేట్ ఉంటున్నా, కానీ ఇప్పుడు ఇస్తున్నారు. మళ్ళీ మళ్ళా మనకు అది బ్యాంకుది ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. మళ్ళా ఇప్పుడు ఏమన్నా ప్రమాదశాత్తు జరిగినా గానీ లోన్ మాఫ్ అవుతుంది. ఇన్సూరెన్స్ లోన్ మాఫ్ అవుతుంది, ఖచ్చితంగా లోన్ మాఫ్ అవుతుంది. మళ్ళీ నార్మల్ మళ్ళీ లోన్లు కూడా మనము లోన్ అప్పుడు కట్టుకుంటాం కదా, ఇన్సూరెన్స్ కట్టుకుంటాం కదా, 10 లక్షలు కూడా వస్తున్నాయి. చాలా మందికి వచ్చినాయి కూడా మండల్లో. మాకు కూడా వచ్చినాయి పేరు రాసినాము ఆల్రెడీ. ఇప్పుడు ఈ రోజు కూడా మీటింగ్ లో కూడా మేము చెప్పడం జరిగింది. అంటే ఒకటేసారి చేయలేరు కదా, ఎవరమైనా ఒక్కటేసారి చేయలేము కదా. వాళ్ళ మీద కూడా కొంచెం భారం పెట్టిర్రు మన తెలంగాణ. ఇక అట్లా అని చెప్పేసి వీళ్ళు కొంచెం ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుండ్రు. అట్లా అన్ని కంప్లీట్ గా చేస్తాడు. ఇప్పుడే చెయ్యాలంటే ఏదైనా మన కుటుంబం లాగా అందరికి చూడాలి కదా. ఎవరికైనా ఏమొచ్చింది ఏం కథ అని చూసుకుంటూ చేస్తాము. మన ఇంట్లో అయినా చూడకుండా చేస్తామా ఏ పనైనా. ఇది ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చి నుంచి ఏదైనా ఎప్పుడు టైం 5 సంవత్సరాల లోపు అన్ని హామీలు ఇచ్చినవి అన్ని కరెక్ట్ చేస్తాడు రేవంత్ రెడ్డి అన్న. నమ్మకం ఉన్నది చేస్తారని. ఒక్కొక్కరు చేస్తుండు కదా పట్టుదల, మాకు నమ్మకం అయితే ఉన్నది చేస్తారు ఖచ్చితంగా. రేవంత్ అన్న మన ప్రభుత్వం వచ్చి నుంచి అయితే ఒకటి మాత్రం చెప్తుండు, 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలన్న మాట మాత్రం అయితే ఖచ్చితంగా 100% మేము 1 కోటి మంది కోటీశ్వరు ఖచ్చితంగా అయితే. మా మండలి తరపు నుంచి అయితే నాకు కోరిక, మా వాళ్ళంతా మహిళా శక్తి అంటేనే ఇట్లా చూపియాలి, ఇక కోటీశ్వరం కావాలి, ఇక అంతే. ఇక మేము మహిళా శక్తి క్యాంటీన్లో మేము చేసినాము. మేము మహిళ ఎందుకంటే చేసుకొని మేము నిలబెట్టుకొని మాకు ఒక పేరు చేసుకోవాలని మేము కోరుకున్నాము. చేసుకున్నాము క్యాంటీన్ ఓపెనింగ్ చేసినాము. మేము ముగ్గురం కలిసి చేసినాము. మాతో ఇంకా 4గురిని బతికేయాలని మేము కోరుకుంటున్నాము. ప్లీజ్ ఇచ్చేసినాము, మా క్యాంటీన్ కూడా నడుస్తుంది. సంతోషంగానే ఉన్నాం. మండలికి మొత్తము ఫస్ట్ ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ బాగానే నడుస్తుంది. మళ్ళీ క్యాంటీన్ వచ్చింది, క్యాంటీన్ కూడా ఫుల్ రన్ అవుతుంది. మళ్ళీ అది ఏంటంటే క్యాంటీన్ ముఖ్య ఉద్దేశము అమ్మ చేతి వంట. ఆ ఫుడ్ తిని అందరూ సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మన రేవంత్ అన్న అట్లనే ఏం వాడట్లేదు. మంచిగా న్యాచురల్ గా ఫుడ్ మన ఇంట్లో వండుకున్నట్టే మా అమ్మ చేతి వంట ఎలా ఉంటుందో అలాగే చేసుకుంటూ వంట చేస్తున్నారు. అదొకటి, చేపలదొకటి. మళ్ళీ ఇప్పుడు మన కొత్తగా వచ్చింది ఐకేపీకి మన వడ్ల కొనుగోలు సెంటర్, అది కూడా వచ్చింది ఫుల్. అవి కూడా అన్ని దోమకొండలో, ఎందుకంటే మనది మోడల్ మండల్ కదా దోమకొండ. ఖచ్చితంగా ఉంటది, ఎక్కడైనా జిల్లా వారిగా కూడా పోయింది మాది. చాలా బాగుంటది. అట్లేం లేదు, మహిళలు బాగుంటారు. నేను ఐకేపీ చైర్మన్, నా పేరు భూలక్ష్మి లక్ష్మీపతి, నేను ఐకేపీ చైర్మన్. కానీ చాలా బాగా నేను దిగిపోయే లోపు మాత్రం మా మహిళలను మాత్రం కోటీశ్వరం చేయాలని అనుకుంటున్నా. ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తా, ఖచ్చితంగా చూపిస్తాను. ఇల్లుకు ఇప్పుడు కొంతమంది వచ్చిన వాళ్ళు సార్లం గలవలేకపోయి కూడా నాతో కూడా మాట్లాడారు. వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గరికి పోయి కూడా నేను ఇల్లు తిరిగి కూడా నేను ఖచ్చితంగా పోయి మీకు ఇల్లు లేదా, మీకు ఏంది ప్రాబ్లం ఏంది, కొందరికి పింఛన్లు వస్తలేవట, ఇల్లు మాకు ఇస్తలేరు అని చెప్పి అంటున్నారు. వాళ్ళకు ప్రాబ్లం ఎక్కడ జరిగిందన్న చెప్పేసి నేను ఇంటి దగ్గర కూడా వెళ్తానన్న మనస్ఫూర్తిగా వాళ్ళకి చెప్పినా కూడా, వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా ఖచ్చితంగా వస్తామ్మా మీ ఇంటి దగ్గరికి అని చెప్పిన. ఖచ్చితంగా నేను 5 రోజులు కానీ 10 రోజులు కానీ ఖచ్చితంగా వెళ్ళి తిరిగేసి వచ్చి కూడా వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తా, పింఛన్ రాని వాళ్ళకు పింఛన్ కూడా ఇప్పిస్తా.